ఎటువంటి స్పెషల్ అకేషన్స్ కైనా సడన్ గా చుట్టాలు వచ్చేసిన అప్పటికప్పుడు కేవలం పావుగంట 20 నిమిషాల్లో డీప్ ఫ్రై తో పని లేకుండా అద్దిరిపోయే స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది హెల్దీ స్వీట్ అని చెప్పొచ్చండి. పంచదార బదులు మీరు బెల్లం వేసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చు. ఎందుకంటే ఇందులో డీప్ ఫ్రై కూడా చేయాల్సిన పని లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం పదండి. ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి వేసుకుందాము, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి వేసుకోండి. నేనైతే ఇక్కడ జీడిపప్పును ఇంకా కిస్మిస్ని వేసుకున్నాను. లో ఫ్లేమ్ లో మంచిగా వేపేసుకుని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. ఇవి వేగిని అనేది ఎలా తెలుస్తాయి అంటే బెలూన్ లాగా ఉబ్బిన మన కిస్మిస్ ని చూడండి, అంటే కరెక్ట్ గా వేగిపోయినట్టు. ఇప్పుడు అదే ప్యాన్ లో మిగిలి ఉన్న నెయ్యిలోకి మనం 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకుందాము. బ్రౌన్ గా ఉంటుంది చూసారా, అదైనా పర్వాలేదు, గోల్డెన్ కలర్ లో ఉన్న అదైనా పర్వాలేదు. ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుని 1 కప్పు రవ్వ కాబట్టి 3 కప్పుల వరకు వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ చక్కగా ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల్లోనే మెత్తగా ఉడికిపోతుందండి. చూసారా, బాగా దగ్గర పడింది. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు వరకు వేసుకుంటున్నాం. నాకైతే షుగర్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. మీరు తక్కువగా కావాలనుకుంటే 3/4 కప్పు వేసుకోవచ్చు. ఇదే ప్లేస్ లో మీరు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని పంచదార అంతా కరిగేలాగా చేసుకుని నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాసేపటికి ఇలా దగ్గర పడుతుంది చూసారా, ఆ టైంలోనే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు, లేదంటే ఫుడ్ కలర్ వేసుకుని అలాగే యాలకుల పొడి కూడా వేసుకుని కాస్తంత జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ లడ్డూని చూస్తే సేమ్ మోతిచూర్ లడ్డు లానే అనిపిస్తుంది. ఆ గ్రెయినీ టెక్స్చర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. మనం గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి చూడండి, బాగా దగ్గరికి అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. అంటే మనం చేసుకున్న స్వీట్ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ లో ఫైనల్ గా మంచి సువాసన రావాలి కాబట్టి ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఒక 5-6 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా తీసుకుని మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ లడ్డూలో చుట్టేసుకుందాము. నేనైతే ఈ మాత్రం సైజ్ చేస్తున్నానండి. లడ్డూ చుట్టిన తర్వాత మనం వేపి ఉంచుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా పైన గార్నిష్ కోసం పెట్టేసి మళ్ళీ నొక్కి కొంచెం ఉండ చేసేస్తున్నాను. ఇలాగే మిగిలిన మిశ్రమాన్ని అంతటిని కూడా మనం ఉండలు చుట్టేసుకుందాము. ఇవి ఫ్రిడ్జ్ లో అయితే వారం 10 రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయండి. ఎందుకంటే రవ్వని మనం బాగా వేపుకుని చక్కగా ఉడికించుకున్నాం కాబట్టి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.